హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఉన్న ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం నోటిఫికేషన్ వీడియో అన్నది రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. ఓకే, తర్వాత 2-3 డేస్ తర్వాత అలా చూసి ఆ ప్రోడక్ట్స్ అన్నవి సెండ్ చేస్తే ఏమవుతుందంటే అవైలబిలిటీ అని ఉండట్లేదండి. అందుకని యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ని. ఓకే, కొత్తగా ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం మనం ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అనేది చెక్ చేసిన తర్వాత 2-3 అవర్స్లో మాకు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత నేను ఒక అడ్రస్ ఫార్మాట్ అన్నది మీకు షేర్ చేస్తానండి. ఆ అడ్రస్ ఫార్మాట్లో మాకు అడ్రస్ అన్నది షేర్ చేయండి. ఓకే, ఆఫ్టర్ డెలివరీ ఓపెనింగ్ వీడియో అన్నది కంపల్సరీ అండి. 7 to 10 డేస్ వర్కింగ్ డేస్లో మనకి డెలివరీ అన్నది వస్తుంది. ఆఫ్టర్ 7 to 10 డేస్ మీకు డెలివరీ రాకపోతే నాది రెస్పాన్సిబిలిటీ అండి. మీ మనీ మీకు నేను రిటర్న్ ఇస్తాను, లేదంటే వేరే ప్రోడక్ట్ అయినా మీకు సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఆప్షన్ ఇస్తానండి. డోంట్ వర్రీ. తెలియని వాళ్ళు మనీ ఎందుకు పంపించాలి, ఇవన్నీ ఏమి పర్లేదండి. ఓకే, మీ డబ్బులైనా నా డబ్బులైనా ఒకటే అండి, నో ప్రాబ్లం. నేను చాలామందికి మన సబ్స్క్రైబర్స్లో ఇన్ కేస్ ఐటమ్ అన్నది లేట్ అయినప్పుడు మనీ అన్నది రిటర్న్ చేశాను చాలామందికి. చూస్తున్న వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది, నన్ను ఫాలో అయ్యే, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. నో ప్రాబ్లం అండి. ఓకే, ఇది వన్ మోర్ గివ్ అవే వీడియో అండి. ఇంతకుముందు నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను, గివ్ అవే వీడియోస్. చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. సో అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. గివ్ అవే రూల్స్ ఏంటో మనందరికీ తెలుసు కదండి. ఓకే, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీగా. లైక్ చేసింది, సబ్స్క్రైబ్ చేసింది, వీడియో ఫుల్గా చూసింది నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఓకేనా? లైక్ చేసిన దగ్గర కామెంట్ బాక్స్లో కంపల్సరీగా మీరు లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ప్లీజ్ అండి. చాలామంది లైక్ నెంబర్ మెన్షన్ చేయకుండా కామెంట్ చేస్తున్నారు. సో యూజ్ ఏముందండి? ఓకేనా? కామెంట్ చేయటం నాకు హ్యాపీయే, కాకపోతే మీకు కూడా ఉపయోగం ఉండాలి కదా. సో లైక్ నెంబర్ మెన్షన్ చేయండి, డెఫినెట్గా లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి. లైక్ నెంబర్ మెన్షన్ చేసింది, ఓకేనా, లైక్ చేసింది వీడియో మొత్తం ఫుల్గా చూసినప్పుడు నాకు ఆ స్క్రీన్ షాట్ని డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ షేర్ చేయండి. ఓకే, డెఫినెట్గా నేను గివ్ అవే తర్వాత కూడా మీకు ఆ వీడియో అన్నది లాస్ట్ 2 వీడియోస్ ఎలా చేశానో సేమ్ అదే ప్రాసెస్ చేస్తానండి. డిపెండ్ ఆన్ లక్. అది నేను ఏమీ లేదు. మీరు కామెంట్ పిక్కర్లో కంపల్సరీగా 500 సబ్స్క్రైబర్స్ ఉండాలండి. మన ఛానల్లో ఇంకా 500 సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నేను ఈ ప్రాసెస్ ద్వారా మీకు గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలామంది కామెంట్ పిక్కర్లో సెలెక్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. కామెంట్ పిక్కర్కి కంపల్సరీగా మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. మనకి 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం సేమ్ అలాగే ఫాలో అవుదాం, లేదనుకున్నా ఇదేనా నో ప్రాబ్లం అండి. గివ్ అవే వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అవుదాము. కంపల్సరీగా మీరు లైక్ చేసింది నాకు షేర్ చేయండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి ప్లీజ్. చాలా టైంపాస్ ఎంక్వైరీస్ వస్తున్నాయండి. కాస్ట్ అడుగుతున్నారు, ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు. వీడియో చేస్తుందే కదండి. వీడియోలో కంపల్సరీగా చెప్తున్నాం ప్రాసెస్ అంతా, ఇలా స్క్రీన్ షాట్ షేర్ చేయండి అని. మళ్ళీ నన్ను వాట్సాప్లో ప్రతి ఒక్కరు ఎలా ఆర్డర్ చేయాలండి, అమౌంట్ ఎంతండి అని అడుగుతున్నారు. ప్లీజ్ అండి, టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి. కంపల్సరీగా తీసుకుంటాం అనుకుంటేనే 1కి 2 సార్లు మీరు వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ని నేను తీసుకుంటాను అని ఆర్డర్ చేయాలి అనుకున్నామా అప్పుడు మాత్రమే నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అందులో ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఎవరిని ఫోర్స్ చేసేది ఏం కాదు కదా. మీకు నచ్చిన తర్వాత మాత్రమే చేయండి. చాలా కొంతమంది అయితే 3, 4, 5 అలా ఎన్నో పంపిస్తున్నారండి. పంపించి అన్నిటికీ చెక్ చేసి అవైలబిలిటీ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నో రెస్పాన్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను కూడా అర్థం చేసుకోండి, ఓకేనా.
అలా టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి. మీకు కావాలనుకుంటే కంపల్సరీగా మెసేజ్ చేయండి. నేనే చెక్ చేసి చెప్తాను. ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి.